హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో 2 పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బులు జమ చేయబోతున్నారు. కాబట్టి అని చెప్పచ్చు. కాబట్టి ఏ పథకాలు అమలు చేస్తారు, ఎవరు డబ్బులు విడుదల చేస్తారు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి. ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి. ఇంకా టాపిక్ తెలిపోతా. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో 2 పథకాలు అయితే అమలు చేయబోతున్నారు. అవే రైతు భరోసా, రైతు రుణమాఫీ. కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ తెచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా, రైతు రుణమాఫీ ఈ 2 పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బు విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు 8 నెలలు పైన అవుతుంది. ఇంకా ఈ 2 పథకాలు అయితే అమలు చేయలేసి రైతుల దగ్గర నుంచి, ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా, రైతు రుణమాఫీ ఈ 2 పథకాలు అయితే అమలు చేయబోతున్నారు. కాబట్టి అని చెప్పొచ్చు. మొదటి పథకం వచ్చేసి రైతు రుణమాఫీ. రూపాయి నుంచి 2 లక్షల లోపు ఏదైతే రైతు మాఫ్ తీసుకున్నారు బ్యాంకుల దగ్గర నుంచి, వాళ్ళకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే రైతు మాఫ్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పటికే రైతు మాఫ్ చేశారు. రూపాయి నుంచి 2 లక్షల లోపు రైతు మాఫ్ అయితే కొంతమంది రైతు మాఫ్ చేశారు 3 విడతల్లో, కొంతమంది రైతు మాఫ్ కాలేదు. కాబట్టి ఎవరికైతే రూపాయి నుంచి 2 లక్షల లోపు రైతు మాఫ్ తీసుకున్న రైతులు, అర్హత ఉన్న రైతు మాఫ్ కాలేదు, వాళ్ళకైతే రేపటి నుంచి రైతు మాఫ్ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు. ఎందుకంటే కొంతమంది రైతులు రైతు మాఫ్ అయింది, కొంతమంది రైతులు రైతు మాఫ్ కాలేదు. కాబట్టి ఏ రైతుకైతే రైతు మాఫ్ కాలేదు, అర్హత ఉన్న వాళ్ళకైతే లిస్ట్ లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కి సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏ రైతుకైతే రైతు మాఫ్ కాలేదో రూపాయి నుంచి 2 లక్షల లోపు అర్హత ఉన్న వాళ్ళకైతే డబ్బు విడుదల చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి. కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి. మనకైతే రేపటి నుంచి రూపాయి నుంచి 2 లక్షల లోపు ఏ రైతు రైతు మాఫ్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి, అర్హత ఉన్న రైతు మాఫ్ కాలేదో వాళ్ళకైతే రేపటి నుంచి డబ్బు విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణాలకు సంబంధించింది. కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి. అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా. గత ప్రభుత్వం రైతు బంధుగా ఎకరం 10,000 చొప్పున పెట్టుబడి సాయం డబ్బు వచ్చేసింది. తొలి విడత 5,000, రెండో విడత 5,000 అని పున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా పథకం కింద ఎకరం 10,000 చొప్పున పెట్టుబడి సాయం డబ్బు చేస్తామని చెప్పారు. తొలి విడత 7,500, రెండో విడత 7,500. కాబట్టి ఇప్పుడు తొలి విడత సంబంధించిన 7,500 అయితే రైతు భరోసా పథకం కింద డబ్బు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు. రైతుల దగ్గర నుంచి సలహాలు, సూచనలు, మార్గదర్శకాలు మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కి సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు. 1 ఎకరా నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి 7,500 చొప్పున పెట్టుబడి సాయం డబ్బు చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా. కాబట్టి ఈ పథకం వచ్చేసి రైతులకి, రైతు కూలీలకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారు. కొండలకి, గుట్టలకి ఈ పథకం అమలు చేయరు. సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు. కాబట్టి ఇది గమనించాలి. మొత్తం అయితే రేపటి నుంచి మనకైతే 1 ఎకరా నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి 7,500 చొప్పున డబ్బు విడుదల చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా రైతు భరోసా పథకం కింద. కాబట్టి చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు. మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా, రైతు రుణమాఫీ ఈ 2 పథకాలు అయితే అమలు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. రైతుల బ్యాంకులో డబ్బు విడుదల చేయబోతున్నారు. చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.